ఫ్రెండ్స్, అబౌట్ సంక్రాంతి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏంటంటే, ముందుగా అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి. సంక్రాంతి మన దేశంలో జరుపుకునే పెద్ద పండుగ. అందుకే శ్రీనాథ కవి సార్వభౌముడు దీనిని పెనుబొండు అన్నాడు. సంక్రాంతి అంటే చేరుట అని అర్థమట. సూర్యుడు నెలకోసారి ఒక్కో రాశిలోకి చేరుతూ ఉంటాడు. సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల్లో సంచరిస్తూ మొదటి రాశి నుంచి తర్వాత రాశిలో ప్రవేశించడమే సంక్రాంతి. అయితే సంవత్సరంలో 12 సంక్రాంతులు వస్తాయట. మరి మకర సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత ఏంటిది అనే విషయం గురించి చెప్పుకుంటే, సూర్యుడు దివ్యయాత్రల్లో ప్రధాన ఘట్టాల్లో మేష, తుల, మకర సంక్రమణలు ముఖ్యమైనట. మనమందరం తీర్థయాత్రలు ఎలా చేస్తామో సూర్యుడు కూడా కొన్ని రాశులలో చేస్తాడట. అది ఏది? మేషరాశి, తులారాశి, మకర రాశి. అందులోకి సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి చేరుతాడో ప్రకృతి లోపల అనేక రకమైనటువంటి మార్పులు మనకు కనిపిస్తాయట. దీన్ని సంవత్సరాన్ని 2 ఆయనములుగా విభజించుకుంటాం. అయితే కటక సంక్రమణ నుంచి మకర సంక్రమణ వరకు దక్షిణాయనం అని, మకర సంక్రమణం నుంచి కటక సంక్రమణం వరకు ఉత్తరాయణం అని. అయితే ఉత్తరాయణము దేవతా పూజకు, దక్షిణాయనం పితృదేవారాధనకు ప్రధానమట. ఉత్తరాయణ ప్రారంభమయ్యే మకర సంక్రాంతి నుంచి ప్రకృతి పాడి పంటలతోటి, పశుపక్షాదులతోటి ప్రకృతి రమణీయంగా కనిపిస్తట మనందరికీ, కిలకిల రాగాలతో. వాస్తవానికి సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశి ప్రవేశించగానే మకర సంక్రాంతి వస్తుంది. ఈ పండుగ పల్లె ప్రజలను ఆనందంగా ఉంచే పండుగ. పిల్లలు పెద్దలు అందరి పండుగను 3 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి అని, మకర సంక్రాంతి అని, కనుము అని. అయితే భోగి మంటలు వేస్తారు. దాంట్లో అసూయ ద్వేషాలను పిడికలు కట్టెలతో కాల్చి ఆవు నెయ్యితో వేసి దాన్ని భోగి మంటలుగా వేస్తారు. కొద్దిమంది ఈ విధంగా రకరకాలుగా సంక్రాంతి పండుగ లోపల ముంగిట్లో సంక్రాంతి ముగ్గులతో, తీగ ముగ్గులు, రథ ముగ్గులు, ఇంద్రధనస్సు ముగ్గులు, అక్షర జ్యోతి ముగ్గులు, చెరుగుగడ ముగ్గులు, మీనాల ముగ్గులు, శుభలగ్న ముగ్గులు అని రకరకాలైనటువంటి రంగులతోటి పిల్లలు పెద్దలు అందరూ రకరకాలైనటువంటి రంగులతోటి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి, పూలను అలంకరించి, నవధాన్యాలతోటి ఇవన్నిటితోటి కూడా ముంగిట్లో పెడతారనమాట. పెట్టి సాయంత్రం వేళ పేరంటాలను పిలిచి రేగు పండ్లు, చెరుకు మొక్కలతో పిల్లలకు భోగి పండ్లు పోసి అందరికీ కొత్త బెల్లము, కొత్త అన్ని ధాన్యాలు కొత్తగా వస్తాయి కదా, వాటితోటి నువ్వుల పరమాన్నం వండి అందరికీ ఆ పులగాన్ని ప్రసాదంగా పెడతారనమాట. అయితే మకర రాశ్యాధిపతి శని. అయితే ప్రతి ఇంట్లో ఏంటంటే శని ప్రధాన గ్రహం అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అయితే వాతము, నూనె లాంటి స్నేహద్రవ్యాల వల్ల, కుష్మాండము అంటే ఏంటిది, గుమ్మడికాయ వంటి కాయ వల్ల కూడా తగ్గుతుందట. కాబట్టి ఆ రోజు అందరూ తెలకపిండి నలుగుతో స్నానం చేసి రాశ్యాధిపతి శని ప్రీతి కోసం నువ్వులు, గుమ్మడికాయని దానం చేస్తారట. ఎందుకంటే పితృదేవతలు పుణ్యలోక ప్రాప్తి కోసము తర్పణ శార్థాలను ఆచరిస్తారట. రైతులు గృహాలన్నీ ధాన్యంతో కలకలలాడుతూ ఉంటాయి. ఈ విధంగా అందరూ కొత్త కుండ పెట్టి, అంటే చిన్నగా గురిగి పెట్టి అందులో కొత్త బియ్యం, పాలు పోసి ఆవు పేడతోటి పిడకలతో మంటలు వేసి పాలను పొంగిస్తారు. ఆ పాలు ఎటు పొంగితాడు ధాన్యలక్ష్మి వస్తుందని ప్రార్థిస్తూ నమస్కారాలు చేసుకుంటారు. ఇది ఈ విధంగా ప్రతి ఒక్కరు. అయితే ఇంకొకటి ఏంటంటే, మహావిష్ణువు ఆదివరాహ రూపంలో భూమిని పైకి తీసుకొచ్చింది ఈ మకర సంక్రాంతి రోజేనట. బలిచక్రవర్తి వామనుడికి 3 అడుగుల దానం చేసింది ఈ రోజునే.
ఇంద్రోత్సవాన్ని నిరోధించినందుకు కోపంగా ఇంద్రుడి రేపల్లపై వర్షం కురిపిస్తే గోవర్ధనాద్రిని ఎత్తి శ్రీకృష్ణుడు గోపాలను కాపాడింది కూడా ఈ రోజేనట. ఇది మకర సంక్రాంతి రోజు. ఈరోజు హరిదాసులు హరిలో రంగహరి అంటూ హరిలో రంగహరి హరిలో రంగహరి హరిలో రంగహరి అంటూ పాటలు పాడుతూ మా ఇళ్ళ ముందుకు వచ్చి భిక్షం సేకరిస్తారన్నమాట. ఇక మూడో రోజు కనుమ పండుగ. కనుమ పండుగ లోపల ఏం చేస్తారంటే పశువులను, పశుశాలలను వీటినన్నింటిని శుభ్రపరిచి అలంకరణ చేసి గోప్రదక్షిణ చేస్తారు. ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ దేవతలు గంగమ్మ, పోలేరమ్మ, వీటి ఉంటాయి కదా పోచమ్మ, వాటన్నింటి దేవతలకు కూడా నైవేద్యం వండి పెడతారట. దేనితో? మినుములతోటి. ఆ రోజు మినుములు తినాలని వండి అక్కడ ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారనమాట. చాలామంది ఇంకేం చేస్తారు, నోముకుంటారు. సంక్రాంతి నోములని ఉంటాయి. కొత్తగా పెళ్ళైన వారు గౌరీ వ్రతాలని నోముకుంటారు. అవి ఏంటంటే అన్నీ ఏంటంటే 13, 21 ఇట్లా ఏవైనా కానీ పెట్టి నోముకొని అందరికీ వాయినాలు ఇస్తారు. ఇకపోతే మకర సంక్రాంతిని చాలా చోట్ల చాలా రకాల పేర్లతో కూడా పిలుచుకుంటారు. ఏంటిది? పంజాబీలోట లోహడి అని, బెంగాలీలు తిలప్రా సంక్రాంతి అని, మహారాష్ట్రలో తిల సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్ అని, ఈ విధంగా మన తెలంగాణలోనేమో సంక్రాంతి అని, ఇలా రకరకాలైనటువంటి పేర్లతోట. అయితే ప్రాచీన సాంప్రదాయకులైన గ్రీకులట బౌకన్ అనే దేవత స్మృత్యర్థం సంక్రాంతి పండుగ చేసుకునేవారట అప్పుడే. ఇక ఈజిప్టు సిద్ధాంతవేత్తలు ఏం చేశారట, ఈ మకర రాశికి జలాది దేవతలకు సంబంధం ఏర్పరిచి సూర్యుని మకర రాశి ప్రవేశానికి నైలు నది ఉప్పొంగడానికి సంబంధాన్ని కలిపారట చాలా రోజుల క్రితం. ఇలా ప్రపంచవ్యాప్తమైన ఈ సంక్రాంతి తెలుగు లోగిళ్లకు ప్రకృతి మాత రూపంలో స్వాగతం పలుకుతుంది. తెలుగు పండగలలో అతిపెద్ద పండగైన సంక్రాంతిని ఆబాల గోపాలం ఆనందంగా జరుపుకుంటారు. తెలుగు ప్రాంతం కలకలలాడే పండగే మన 3 రోజుల సంక్రాంతి పండగ. ఫ్రెండ్స్ చూడండి, ఇన్ని రకాలుగా మనకు తెలియదు ఎక్కడెక్కడ ఏం చేస్తారు అనేది తెలియదు. మళ్ళీ కూడా ఏంటంటే ఎక్కడో ఉన్న వాళ్ళైనా కూడా తప్పకుండా ఏం చేస్తారు, ఎన్నో ఉద్యోగరీత్యా ఎక్కడ ఉన్నా సరే అందరూ కూడా మన సొంత ఊర్లలోకి వచ్చి కుటుంబాలతో ఉమ్మడిగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇదిగే మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి అతి గొప్ప ఆచారము, సాంప్రదాయము. అందరూ కూడా గ్రామాలన్నీ కలకలలాడతాయి రంగవల్లులతోటి. చాలా అంటే ప్రకృతి మాతకు స్వాగతం పలుకుతూ ఉంటారనమాట. ఇన్ని విషయాలు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. శుభమస్తు. సమస్త లోకా సుఖినో భవంతు.